అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్పై 50% టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు ఫార్మా మీద పడ్డారు. ఫార్మా దిగుమతులపై ఏకంగా 200% టారిఫ్లు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మెడిసిన్ ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికాకు ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు 200% సుంకాలు విధిస్తే భారత్ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా భద్రతా కారణాలతో అమెరికా వాణిజ్య విస్తరణ చట్టం 1962లోని సెక్షన్ 232ని ఆదేశం సవరించింది. అమెరికాలో వినియోగించే డ్రగ్స్ను అమెరికాలోనే తయారు చేసుకోవటానికి ప్రోత్సాహం అందించటం దీని లక్ష్యం. అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే మందుల మీద సుంకాలు విధించడానికి రూట్ క్లియర్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కరోనా తర్వాత అమెరికాలో మెడిసిన్ వినియోగం పెరగడంతో ఉత్పత్తి ఆ స్థాయిలో పెరగలేదు. దీంతో దిగుమతులపై ఆధారపడిన అమెరికా ఇప్పుడు మళ్లీ డ్రగ్స్ ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఒకవేళ భారత్ నుంచి దిగుమతి అయ్యే మందుల మీద అమెరికా సుంకాలు విధిస్తే ఎక్కువగా ఇబ్బంది పడేది సగటు అమెరికా ప్రజలు, ముసలివాళ్లే. ఒకవేళ 25% టారిఫ్ విధిస్తే అప్పుడు మందుల ధరలు సుమారు 10% నుంచి 14% వరకు పెరుగుతాయి. అది సగటు అమెరికన్ మీద, వృద్ధుల మీద తీవ్ర ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉంది. అమెరికాలో 90% మంది జెనరిక్ మెడిసిన్నే రాస్తారు. అంటే జెనరిక్ మెడిసిన్ తయారు చేసే కంపెనీల ఎగుమతుల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇండియా నుంచి జెనరిక్ మెడిసిన్ పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతవుతుండగా గతంలో టారిఫ్లు విధించినప్పుడు ఈ ఫార్మా రంగాన్ని ట్రంప్ వదిలిపెట్టారు. టారిఫ్ల పరిధిలోకి తీసుకురాలేదు. ఇప్పుడు వాటి మీద కూడా టారిఫ్లు విధించడానికి రెడీ అయ్యారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇండియా, చైనా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఫార్మా ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వీటిలో పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతవుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి మీద టారిఫ్ విధిస్తే ఆయా దేశాల నుంచి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో సొంతంగా మెడిసిన్ తయారు చేయాలని ట్రంప్ భావిస్తున్నా అది అంత సులువు కాదు. ఎందుకంటే ఈ మధ్య యాపిల్ కంపెనీ కూడా అమెరికాలో తయారు చేస్తే యాపిల్ ఫోన్ ధర పెరుగుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్ విధిస్తాడని బెదిరించినా కూడా ఇండియాలో ఐఫోన్ తయారు చేయడానికే మొగ్గు చూపింది. ఇప్పుడు మెడిసిన్ ముడి వస్తువులను దిగుమతి చేసుకుని ఉత్పత్తి చేసి జనాల్లోకి తీసుకురావాలంటే అమెరికాలో చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం అమెరికాకు భారత్ నుంచి $25 బిలియన్ ఫార్మా ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. వాటిలో కొన్ని రకాల మందుల మీద 25% వరకు టారిఫ్ ఉంది. కొన్నిటికి డ్యూటీ ఫ్రీ ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ ఫార్మా మీద టారిఫ్లు విధిస్తే రెండు దేశాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.